ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల యేసయ్య, నీ కృపగలిగిన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నన్ను మమ్మల్ని ప్రేమించి నీ కృపచేత కాచి కాపాడి ఈ దినములనైనా అనేకులు గతించిపోయినప్పటికీ నేటి వరకు నీ కృపచేత మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ మా ఒక్కొక్కరితోనూ మాట్లాడము. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. మనము చదివిన వాక్య భాగములో ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అన్న కార్యమును ప్రభు చాలా తేటగా చెప్పటం చూడగలము. నిజమే, ఒక వ్యక్తితో మనం పని చేసినప్పుడు పూర్ణ హృదయంతో అతనితో మనము కలిసి ఉండేదానికి ప్రయత్నిస్తాం. అదే సమయమున ఇద్దరు వ్యక్తుల కింద పనిచేస్తున్న ఒక పరిస్థితి వస్తే ఒక వ్యక్తి దగ్గర ఉన్న ఆ నమ్మకత్వము మరి ఒక వ్యక్తి దగ్గర లేకపోవచ్చు. కారణం ఏమిటంటే, ఎవరితోయితే నీ హృదయము కలిసి ఉంటుందో, ఎవరితోయితే నీ యొక్క తలంపులు కలుస్తున్నాయో వారితో నీవు ఏకీభవిస్తావు. ఎవరితో తలంపులు కలవో, ఎవరినైతే నీవు ప్రేమించలేకపోతావో వారితో నీవు కొంచెం దూరముగానే ఉంటావు. ప్రభు అందుకే 2 యజమానులకు ఒక దాసుడు ఉండలేడు. ఒకడు ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడని చాలా తేటగా చెప్పటం చూడగలం. ఈ ఉదయకాలమున దేవుని బిడ్డను అని చెప్పుకుంటున్న నీవు నీ హృదయమును ఎలాగూ కాపాడుకుంటున్నావు? ఎందుకంటే నీ జీవితంలో అనేకమైన కార్యముల చేత అపవాది నిన్ను శోధిస్తూ ఉంటాడు. దేవుని కోసము నీవు నమ్మకముగా నిలబడాలి అని ఆశించినప్పుడు నీకు అనేక సార్లు సిరిని తీసుకొచ్చి, అనగా డబ్బును తీసుకొచ్చి నిన్ను బలహీనపరుస్తారు. ఎవరైతే ధనము వైపు చూస్తారో వారు దేవుని వైపు చూడలేరు. ఎవరైతే దేవుని కొరకు జీవిస్తారో వారు ధనమును ప్రేమించలేరు. ఒక భక్తుడు ఇలా పాడినాడు: ఆకాను, గేహజీ, బిలాము, ప్రతి ఒక్కరూ డబ్బుకు గులాము. సిరిని సేవించేవాడు దేవుని ప్రేమించలేడు, దేవుని ప్రేమించేవాడు సిరిని సేవించలేడు. నిజమే, ఒక వ్యక్తి దేవునిని ప్రేమించినప్పుడు లోకములో ఉన్న వాటిని ఆశించడు. ఎందుకంటే అతని యొక్క తలంపులు, అతని యొక్క ఆలోచనలు నిత్యత్వమునకు అతన్ని తీసుకొని వెళ్ళేదాని కొరకు తను సిద్ధపరుస్తూ ఉంటాయి. దేవుని చూడాలి, దేవుని రాజ్యంలో నేను ఉండాలి, నా హృదయాన్ని పరిశుద్ధముగా కాపాడుకోవాలి, నా జీవితంలో పవిత్రత అవసరమై ఉన్నది, నేను లోకము కోసము కాదు దేవుని బిడ్డగా దేవుని కోసము జీవించాలి అన్న ఆ వైరాగ్యముతో జీవిస్తూ ఉంటాడు. అయితే దేవుని విడిచి లోకమును ప్రేమించే వ్యక్తి, నేను ఇల్లు కట్టుకోవాలి, నేను మంచి వాహనము కొనుక్కోవాలి, నేను మంచి ఉద్యోగంలో ఉండాలి, డబ్బు ఎలా సంపాదించాలి, ఏం చేయాలి అని ఆ ఆలోచనలోనే ఉంటాడు. ఈ దినంలో జీవించడానికి సిరి అవసరమే, ధనం అవసరమై ఉన్నది, కాదనట్లేదు. కానీ దేవుని కన్నా ప్రాముఖ్యమైన స్థితికి ధనము రావటం ప్రభు ఎంత మాత్రము అంగీకరించడం లేదు. ధనవంతుడు లాజరు యొక్క జీవితంలో ప్రభు ఇది మనకు నేర్పిస్తూ ఉన్నాడు, చాలా తేటగా నేర్పిస్తున్నాడు. ధనవంతుడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీకు కావాల్సినవి నేను కొట్లలో కూర్చి ఉన్నాను అనగా తన యొక్క ఆస్తిని చూసినాడు, తన యొక్క ధనమును చూసినాడు, తన యొక్క బలమును చూసుకున్నాడు. కానీ దేవుని ఎదుట తన యొక్క హృదయము ఎలాగున్నదో చూసుకునలేకపోయినాడు. అదే స్థలములో ఉన్న లాజరు ప్రతిదినము దీన స్థితిలో ఉన్నప్పటికీ, తాను కురుపుల చేత బాధపడుతున్నప్పటికీ తన హృదయము పరలోకమందున్న దేవుని వైపు ఎత్తిన వాడిగా, ఆయన వైపు చూసిన వాడిగా, ఆయన కోసము జీవించే వ్యక్తిగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున అలాంటి హృదయమును ప్రభు మన యొద్ద ఆశిస్తూ ఉన్నాడు. ఆయన వైపు చూడాలి, ఆయన కోసము జీవించాలి.
ఆయన యందు నిలబడాలి, ఆయనే నాకు సమస్తము అని దేవుని యొక్క కృప కలిగిన పాదముల చెంతకు మనం చేరాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాం. దేవుని ప్రేమించే మనసు కావాలి. లోకంలో ఉన్న వాటి కోసం ఆశించే ఆ మనస్సు నీలో నుండి నాలో నుండి తీసివేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. దేవుని ప్రేమించేవాడు లోకమును ప్రేమించడు. శరీరాశలు, నేత్రాశ, జీవపు డంబం అతనిలో ప్రవేశించలేదు. ఎందుకంటే దేవుని యొక్క స్వభావమైన దీనత్వము, ఇతరులను ప్రేమించే మనస్సు అతనిలో నివసిస్తూ ఉంటుంది. తను తాను తగ్గించుకుంటాడు. ఎటువంటి పరిస్థితుల్లో తను తాను తగ్గించుకుంటాడు గనుక ఇతరులను ప్రేమించే మనస్సును కలిగి ఉంటాడు. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు నేర్పించిన గొప్ప మూలపాఠముగా ఉన్నది. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం విన్న ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ యజమానునికి దాసుగా ఉన్నావు? నీవిద్దరు యజమానులకు దాసుడిగా నేను ఉంటానంటే ఉండలేవు. దేవుని సన్నిధిలో మంచివాడిగా నేను జీవిస్తాను, లోకంలో కూడా నేను మంచివాడిగా జీవిస్తాను అనుకున్నట్లయితే నీవు దేవుని దృష్టిలో వేషధారిగా మిగిలిపోతావు. ఎందుకంటే దేవుని ప్రేమించే వ్యక్తి లోకమును ప్రేమించలేడు, లోకమును ప్రేమించే వ్యక్తి దేవునిని ప్రేమించలేడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు లోకములో ఉన్న ఏ ఆశ నీలో ఉన్నాను సరే, ఇది నాకు కావాలి అని దేవుని కన్నా దానికి ముఖ్యత్వం ఇస్తున్నావో అక్కడే నీవు దేవుని మరచిన వ్యక్తిగా మారిపోతున్నావు. ఈ ఉదయకాలంన నీవెలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో, ప్రార్థన చేసుకున్నావు. పరలోకమందున మా తండ్రి, కృపగల యేసయ్య, నీ వైపు చూసి నీకు సన్నిహితముగా దేవా జీవించే జీవితాన్ని కలిగి ఉండటకు, నిన్ను ప్రేమించి నీకు చేరువ అవటకు నాకును మాకును సహాయము చేయి దేవా. నీ వాక్యానుసారముగా నిన్ను ప్రేమించేవారిగా, లోక మాయలో చిక్కుకొనకుండగా నీ వైపు చూసేవారిగా మమ్మల్ని చేయమని, నీ వాక్యము చేత నాయన మమ్మల్ని నడిపించమని, బలపరచమని, నీకు నమ్మకస్తుగా జీవించడానికి, నిన్ను ప్రేమించే వారిగా జీవించడానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.